ఈ రోజుల్లో మనం ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ఖచ్చితంగా డబ్బులు కట్టే నేర్చుకోవాలనమాట. ఫ్రీగా మనకి ఏది రాదు. ఫ్రీగా ఎవరు ఏది నేర్పించరు. అలాగే పైసలేంది పని కూడా జరగదనమాట. ఇదంతా సోది ఏంటని మీరు అనుకుంటున్నారు కదా! అక్కడ బస్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ జెర్సీ వేసుకొని నించున్నాడు చూడండి. అతను కొంతమంది పిల్లలనైతే బస్ ఎక్కిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. ఆ పిల్లలు వాళ్ళ ఇంటికెళ్తే మాకేంటమ్మా అని అనుకుంటున్నారు కదా! చెప్తాను, ఒక్క సెకండ్ ఆగండి. ఆ ఫోన్ మాట్లాడుతున్న అతని పేరు సాయి నిరంజన్. 12 ఇయర్స్‌గా పిల్లలందరికీ ఫ్రీగా క్రికెట్ నేర్పిస్తున్నాడంట. మీరు నమ్ముతారా? ఫ్రీగా 12 సంవత్సరాల నుంచి క్రికెట్ నేర్పిస్తున్నాడు. అతనితో పాటు వెళ్తున్నారు చూడండి. అతని పేరు రితీష్. అతను వరంగల్‌లో ఉంటాడు. సో, వాళ్ళకొక క్రికెట్ టోర్నమెంట్ ఏదో ఉందని చెప్పేసి వరంగల్ నుంచి తీసుకొచ్చాడనమాట. ఇంతకీ ఫ్రీ కోచింగ్ ఎక్కడో మీకు తెలీదు కదా! కొత్తగూడెంలోనే ఇతను ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తున్నాడనమాట. రితేష్ వాళ్ళకి తను ఫస్ట్ ఒక పీటీ సార్ అనమాట. వాళ్ళ స్కూల్లోనే పీటీ సార్‌గా వర్క్ చేసేవాడంట. ఆ తర్వాతకి సింగరన్ జాబ్ రావడం వల్ల తను సింగరన్ జాబ్ చేసుకుంటున్నాడు. అయినా కానీ తనకి క్రికెట్ అంటే ఇష్టం ఉండడం వల్ల పిల్లలందరికీ 12 ఇయర్స్‌గా ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తున్నాడనమాట. ఈ రితేష్ అనే అబ్బాయి కూడా ఆ స్కూల్లోనే చదువుకునేవాడు. కానీ వాళ్ళ డ్యాడీకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల వరంగల్‌లో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదో మ్యాచ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ సార్ అయితే కొత్తగూడెం పిలిపించుకున్నాడు. బట్ అతను స్టే చేసేది కూడా వాళ్ళ సార్ వాళ్ళ ఇంట్లోనే అనమాట. సో, ఆ అబ్బాయి బ్యాగ్ తీసుకొని తన భుజాన వేసుకొని ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి. అండ్ అలాగే కూడా ఒక షాప్ దగ్గర ఏదో తీసుకొని సంథింగ్ తిను తిను అని ఆ రితేష్‌ని తిను అని చెప్తున్నాడనమాట. సో, మనకి ఫ్రీగా ఏది రాదని నేను ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో క్రికెట్ అనేది ఫ్రీగా ఎవరైనా నేర్పిస్తారా? అలాంటిది 12 సంవత్సరాలుగా పిల్లలందరికీ ఫ్రీగా కోచింగ్ నేర్పిస్తున్నాడు. ఒక పక్క సింగరన్ జాబ్ చేసుకుంటూ, ఇంకో పక్క క్రికెట్ కూడా నేర్పిస్తున్నాడనమాట. ఇలాంటి గురువులు ఏ పిల్లలకైనా ఉంటే, ఆ పిల్లలు కూడా క్రికెట్ కానివ్వండి, ఏదైనా రంగంలో కానివ్వండి, ఖచ్చితంగా పైకెదిగి వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అనేది అవుతారనమాట. నాకైతే ఈ టీచర్స్ డేకి ఇతనే పెద్ద గురువుగా అనిపించాడు. సో, అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అలాగే ఇలాంటి సార్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా.